1992లో పురంధరేశ్వరి గారి వియంకుడు ప్రసాదరావు గారు స్థాపించారు. అప్పట్లో ఈ కూనం వీరభద్రారావు అనే అతను ఏదైతే ఇప్పుడు ఈ కన్సైన్మెంట్ వచ్చిందో, ఇందులో ఆ కన్సైన్మెంట్లో డ్రగ్స్ దొరికాయో, ఆ కూనం వీరభద్రారావు అనే అతను ఒకప్పుడు అందులో డైరెక్టర్ లాగా పనిచేశాడు. కానీ అతను చేసినటువంటి ఏదో అక్కడ అవకతవకల వల్ల అతన్ని 2005 నుంచే ఆ కంపెనీలోంచి బయటికి పంపించవేయడం జరిగింది. 2005 తర్వాత నుంచి నేటి వరకు ప్రసాదరావు గారు కానీ, పురంధరేశ్వరి గారి బంధువులకు కానీ, ఆ సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఇప్పుడు నేరం ఏదైతే కన్సైన్మెంట్ వచ్చిందో ఆ కంపెనీకి ఎటువంటి సంబంధాలు వీరికి ఎవరికీ లేవు. ఇంకొక ఎలిగేషన్ వేస్తున్నారు, పురంధరేశ్వరి గారి కొడుకు కంపెనీ కూడా దీంతో సంబంధం ఉందని. అసలు వేటపాలెంలో ఉన్నటువంటి కంపెనీ పేరు వచ్చేసి ఆక్వాటికా ఫ్రోజన్ ప్రైవేట్ లిమిటెడ్. అది కూడా 2015లో పెట్టారు. దాంట్లో ఉన్నటువంటి డైరెక్టర్లు ప్రసాదరావు గారు, వారి ఇద్దరు అబ్బాయిలు అరుణ్ కుమార్ గారు, అలాగే ఆనంద్ గారు, దగ్గుబాటి పురంధరేశ్వరి గారి అబ్బాయి హితేష్ గారు. ఇది వీరి కార్యక్రమాలు అసలు ఆక్వాటికా ఫ్రోజన్ ప్రైవేట్ లిమిటెడ్ అని వేటపాలెం ద్వారా చేసుకుంటూ ఉంటే, ఇప్పుడు వైసీపీ నాయకులు ఎక్కడెక్కడో అసలు సంబంధమే లేనటువంటి వ్యక్తులకి, సంబంధం లేనటువంటి కంపెనీలను తీసుకొని వచ్చి ఏదేదో పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేసి ఏదో ఒక మసి పూసి మారేడుకాయ చేయాలి ప్రజల దృష్టిలో, లేదంటే పురంధరేశ్వరి గారి కుటుంబ పరువు తీయాలి ఈ ఎన్నికల సమయంలో అని చెప్పని కంకణం కట్టుకున్నట్టుగా వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నారో ఈ రోజున ప్రజలను నమ్మే పరిస్థితి లేదు. అందరికీ తెలిసిందే, కొంతకాలం కిందటే ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది. అంతకుముందు జనసేన ముందు నుంచి ఉన్నది. ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమి ప్రజల మన్ననను పొంది ఎక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇప్పటి వరకు ఉన్నటువంటి వైసీపీ భ్రష్టాచార నాయకులు ఎవరైతే ఉన్నారో, అంటే కరప్టెడ్ నాయకులు అయితే ఉన్నారో, ఆ భ్రష్టాచార నాయకుల పని అంతా కూడా ఈ ప్రభుత్వం పడుతుంది. వారు మళ్ళీ జైళ్ళకి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది, ఆ పరిస్థితి ఏర్పడుతుందని భయంతో ఎలాగో ప్రజలు వైసీపీని ఆదరించట్లేదు అన్న ఒక ఉద్దేశంతో తెలుసుకొని ఇప్పుడు ఎలక్షన్ సమయంలో ప్రజలని డైవర్ట్ చేయడం కోసం వైసీపీ చేస్తున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఒక న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించబోయేది, రాబోయే కాలంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది కూడా ఎన్డీఏ ప్రభుత్వం అనేది ఇప్పటికే ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళకి వెన్నులో వణుకు పుడుతుంది. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ ఏమీ లేదు. పైకి మేకపోతు గాంభీర్యంలాగా మేమే గెలిచేస్తున్నాం సిద్ధం అనుకుంటూ సభలు పెట్టుకుంటూ ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో ప్రజలైతే కనుక వీరిని ఆదరించి మరొకసారి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నష్టపరిచేటటువంటి పరిస్థితుల్లో ఈ రోజున రాష్ట్ర ప్రజలు లేరని వైసీపీ నాయకులు గుర్తించుకొని ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి పైన, ఆవిడ కుటుంబం పైన చేస్తున్నటువంటి అసత్య అబద్ధపు ప్రచారాలను కూడా వెంటనే మానుకోవాలని చెప్పని, లేదంటే దీనిపైన చర్యలు కూడా తీసుకునే విధంగా మా చర్యలు ఉంటాయని చెప్పని కూడా తెలియపరుస్తూ ధన్యవాదాలు. నేను రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉన్నాను, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం అంటున్నాను. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ కూడా అల్లూరు సీతారామరాజు డిస్టిక్లో కూడా ఇంతకుముందు 255 కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాలు మీరు చూస్తే మీరే రాశారు, 100 సార్లు మీడియానే రాసింది ఏ విధంగా గంజాయి ఈ రాష్ట్రంలో బాగా ఎక్కువగా వస్తుంది, దానివల్ల ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేది. సో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం గురించి, వారి యొక్క ఆ నిర్లక్ష్య ధోరణి గురించి ఈరోజున ప్రశ్నిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉందో లేదో అనేది సిబిఐ నిర్ధారిస్తుంది. సిబిఐ ఆల్రెడీ దీనిపైన కేసుని రిజిస్టర్ చేసింది, వాళ్ళు దర్యాప్తు చేస్తారు. మేము ఇక్కడ ప్రశ్నిస్తోంది, ఇంతకుముందు కూడా జరిగిన ఎన్నో 10 సంఖ్యలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఇప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున విశాఖ పోర్టుకి రావడం జరుగుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్కి, మాఫియాకి, డ్రగ్ మాఫియాకి, మద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా మారింది. దీనివల్ల ఎప్పటి నుంచో జరుగుతుంది, గడిచిన 5 సంవత్సరాల్లో మరింత ఎక్కువగా జరుగుతుంది. అది అదే చెప్తున్నాం కదా, దీనిపైన జరుగుతున్నప్పటికీ రాష్ట్రంలో కదలిక లేదు, రాష్ట్రం మరింత పటిష్టంగా చర్యలు తీసుకోవట్లేదు. దీనివల్ల రాష్ట్ర యువతకి, మహిళలకి ముఖ్యంగా ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్తున్నాం. ఎవరండి?
పార్టీ క్యాబినెట్ లోనే జరిగింది, అప్పుడున్న క్యాబినెట్ లో జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఒకటి తప్పు ఎక్కడ జరిగినా ఎలా జరిగినా ప్రజల వైపు ఉండి నిలబడి మాట్లాడేది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు కూడా మేము అదే చెప్తున్నాను కదండి, ఎవరు ఏదనేది ఇప్పుడు సిబిఐ సంస్థ అనేది నిర్ధారిస్తుంది, నిర్ధారించిన తర్వాత దీనిపైనకు వస్తుంది. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి నిర్లక్ష్యం పైన మేము మాట్లాడుతున్నాము. ఇదే కనుక లోపలికి వచ్చిందంటే రాష్ట్ర పరిస్థితి ఇంకా ఏ విధంగా ఘోరంగా ఉండే దానిపైన మేము మాట్లాడుతున్నాము. మీరు చూస్తే సెంట్రల్ లెవెల్లో కూడా రెండోది గుజరాత్ రాష్ట్రం అనేది ఎప్పటి నుంచో ఉంది, దశాబ్దంగా బీజేపీ అధికారంలో ఉంది. అక్కడ కూడా తీర ప్రాంతంలో గత ఏడాది భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుకున్నారు. అంటే గుజరాత్ ప్రభుత్వానికి అక్కడ గుజరాత్ రాష్ట్రాన్ని డ్రగ్స్ కేంద్రంగా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మీరు భావిస్తున్నారా? గుజరాత్ రాష్ట్రాల్లో డ్రగ్స్ పట్టుకోవడం దాన్ని మేము చేయడం అనేది పక్కన పెడితే, ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ గడిచిన 10 సంవత్సరాల్లో మీరు చూస్తే కనుక డ్రగ్స్కి సంబంధించిన చట్టాన్ని కఠినతరం చేయడమే కాకుండా దానికి ఎన్నో రకాలుగా సవరణలు కూడా చేస్తూ వస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు ఈ విషయంలో అయితే కనుక చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఒక స్పష్టమైన సందేశాన్ని కూడా అందించారు. మేము గతంలో కూడా చెప్పాము, మీరు చెప్పినటువంటి గుజరాత్కి సంబంధించి ఏదైతే ఉందో దానికి కూడా కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అనేది మాకంటే మీకే బాగా తెలుసు, ప్రజలకి కూడా బాగా తెలుసు. కాదు మేడం, గుజరాత్లో పట్టుకున్నారు కాబట్టి గుజరాత్ రాష్ట్రాన్ని డ్రగ్స్ కేంద్రంగా చేయడానికి బీజేపీ సంసిద్ధంగా ఉందా? ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు ఏంటంటే ఇక్కడ పట్టుకున్నారు కాబట్టి రాష్ట్రాన్ని డ్రగ్స్ మాఫియాగా చేశారు, డ్రగ్స్ కేంద్రంగా చేశారు. వారికి చెప్పిన సమాధానమే మళ్ళీ మీకు చెప్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమని, అక్కడ గుజరాత్ రాష్ట్రంలో ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందిన తర్వాత కూడా అక్కడ 1-2 ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంది. కేంద్రం కూడా దీనిపైన ఎలాగైనా సరే ఈ డ్రగ్ కల్చర్ని రూపుమాపాలని ఎవరిని స్పేర్ చేసే ఉద్దేశం లేదని పలు సందర్భాల్లో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ధన్యవాదాలు. ఉండేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో, మధ్యలో కోర్టు దాకా ఇప్పుడు దాకా వచ్చింది, ఇంకా కోర్టు నుంచి బయటకు కూడా రాలా. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఏముందా? గతంలో మరి రాష్ట్రంలోకి డ్రగ్స్ వచ్చి ఇప్పుడు మీరు ఏ కాలేజ్ దాదాపుగా ప్రముఖంగా ఉన్నటువంటి ఏ కాలేజ్ బయటకైనా స్కూల్ బయటకైనా అంటే మీరు చెప్తున్నారా మీడియా వాళ్ళు రాష్ట్రంలో ఎక్కడ ప్రజలకి డ్రగ్స్ అందడం లేదు, కాలేజ్ పిల్లలకి స్కూల్ పిల్లలకి డ్రగ్స్ మీరే వెళ్ళి మీరే కెమెరాలు పెట్టి చూడండి. మేము కూడా మీరు పేపర్లో రాసి మీడియాలో చూపించే వాటిని గురించి కోట్ చేస్తున్నాము. మీరే ఒక పక్క ప్రజలు ఇలా జరుగుతుంది, ప్రజలు యువత బాధపడిపోతున్నారని రాస్తున్నారు, ఇంకో పక్క ఎక్కడ జరుగుతుంది అంటున్నారు. మీకు కూడా ఒక బాధ్యత ఉంది కాబట్టి ఇప్పుడు మీరు కూడా వెళ్ళండి. మేము కూడా ఆ బాధ్యత తీసుకుని ప్రజల పక్షాన్ని నిలబడాలని మేము బాధ్యతతో మాట్లాడుతున్నామండి. రాజకీయ జరుగుతున్నాయి కదా, మరి లేదంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా కనుక వారు ఉండకపోతే, కఠినంగా చట్టం కనుక నిజంగా పోలీసులు పాటించి ఉంటే, కఠినంగా వ్యవహరించి ఉంటే రాష్ట్రంలోకి ఏమి రాదు కదా. థ్యాంక్ యూ సో మచ్. అది రాష్ట్రంలో శాఖ లేదంటే